నమస్తేనే. నమస్తే. ఏం పేరు? గుడ్ల రంగారావు. రంగారావు గారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనండి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఉంది ఒక 25-30 ఎకరాలు ఉంది. ఓకే. సో ఇట్లా అంటే మీరే పండిస్తారా? మేమే పండిస్తాం. ఓకే. సో ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మీ ఉన్న ఇప్పుడు పరిస్థితులు? రైతుల పరిస్థితి ఏమి సుముఖంగా ఏమి లేదు. మా మెరక ఏరియాకి వచ్చేప్పటికి డ్రిప్ అటువంటిది ఏమి లేదు. డ్రిప్ ఏదో 90% అంటున్నారు కానీ ఆ 90% అనేది ఏమి లేదు. ఒకవేళ తీసుకుందాం అనుకున్నా బయట ఏమో పైపు 400కి వచ్చింది అనుకో, సబ్సిడీలో 600 ఉంది. అదే సబ్సిడీ 600 రూపాయలు పెట్టి మనం కొనుక్కునే 90% సబ్సిడీలో కొనుక్కుంటే పైపు 600 రూపాయలు పడుతుంది. అదే బయట కొనుక్కుంటే 400 రూపాయలకు వస్తుంది. అదే సబ్సిడీ తక్కువ ఉంది. ఏంటి అనేది అడిగితే అవతలోడు మాకు ఇచ్చేవాడికి అన్నాళ్ళు పడద్దో, మీకు నచ్చితే తీసుకోండి, మీకు లేకపోతే మానేయండి అనేది వీళ్ళు అంటున్నారు, డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు. అట్లాగా తప్పని పరిస్థితుల్లో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాం. సో అన్న చూసుకుంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పాలన నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది మరి, మీకు నచ్చిందా? నచ్చడానికి ఏమున్నాయి, ఇప్పుడు పిల్లలు చదువుకుని ఉన్నారు, వాళ్ళు ఏమ్మా ఎక్కడ చేస్తున్నారంటే బెంగళూరు అంటున్నారు, కర్ణాటక అంటున్నారు, లేకపోతే హైదరాబాద్ అంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మన ఏపీలో ఏంటమ్మంటే ఏపీలో ఏముంది డాడీ అంటున్నారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కరెక్టే, కాదనలేదు. ఈ పథకాల వలన అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లలకి మంచి చదువులు అంటున్నారు, చదువులు మంచి నాణ్యత ఇస్తున్నాను అంటున్నాడు, ఇస్తున్నారు. మరి వాళ్ళకి పెరుగుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు అయ్యి కంపెనీలు అయ్యి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అని చెప్పడం చాలా దుర్భర జీవితంగా ఉంది. రాను ఏంటంటే చాలా భయంకరంగా ఉంది చూసే పరిస్థితులను బట్టి. సో దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు మంచి టైం దొరికింది ఎందుకంటే తీర్పు ఇవ్వడానికి. సో ఎందుకంటే గతంలో జరిగిన మీకు న్యాయం జరగకపోవచ్చు. సో ఎట్లా మరి ఈసారి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటున్నారు? ఇక ఏముంది, ఇప్పుడు ప్రతి వాళ్ళు తెలుసుకోగలిగే అవగాహన ఉంటే ఆ ఓటు ద్వారా తప్ప మనం ఎవరిని ఏమీ చేయగలిగింది ఏమి లేదు. మన అంతరాత్మ మన మంచి చెడులో గ్రహించేదాన్ని బట్టి ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అది వేసామనుకో మళ్ళీ 5 సంవత్సరాల పాటు మన కర్మ ఇంతేరా అని చెప్పేసి అలా బతకాలి. లేదు ఇప్పుడు ఉంది కాబట్టి తెలుసుకుని ఏది మంచి ఏది చెడు, దేని వలన అభివృద్ధి అవుతుంది, విజన్ ఏంటి అనే దాని మీద ఉంటే ముందుకెళ్తారు. మరి ఎట్లా ఉండొచ్చు, ఇటు టీడీపీ కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నాయి, అటు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఉంది. సో మరి ఎట్లా మరి ఎవరికి ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు కూటమిగా ఇప్పుడు అంతకుముందు కూడా పెద్ద పర్సంటేజ్తో కాదు కదా ఆ పార్టీ వచ్చింది కూడా, మ్యాక్సిమం ఆ పర్సంటేజ్ ఉంది. నెక్స్ట్ జనసేన పెరిగింది, జనసేన పర్సంటేజ్ పెరిగింది, ప్లస్ బీజేపీది ఎంతో కొంత ఉంటుంది. దానివలన పెరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయనేది మా నమ్మకం. సో మరి ఇక్కడ ఏలూరు నుండి ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు పోటీ చేస్తున్నారు, మహేష్ కుమార్ యాదవ్ గారు అటు సునీల్ కుమార్ యాదవ్ గారు. సో మరి ఇద్దరులో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇద్దరికి అంటే టీడీపీ పరంగా ఈయనకి మంచి బాగా పుట్ట మహేష్ గారికి బాగా అవగాహన కానీ మంచి లీడింగ్ పర్సన్గా కనపడుతున్నాడు. బిజినెస్ మ్యాన్ ప్లస్ అన్ని రకాలుగా అన్ని 4-5 భాషలు వచ్చిన వ్యక్తి, రేపు సెంట్రల్లో కూడా కొట్లాడడానికి అవగాహన ఉన్న మనిషి. మరి ఇంతకుముందు ఇక్కడ శ్రీధర్ బాబు గారు అని ఎంపీగా పనిచేశారు 5 సంవత్సరాలు. సో మరి ఏమైనా ఆయన వల్ల ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగింది ఇక్కడ? ఆయన అటు మంచి లేదు చెడు లేదు, ఇంకా ఆయన ఇంకా అలాగా ఉండిపోయారు, హాని చేయలేదు అలాగని చెప్పి న్యాయం చేయలేదు. టికెట్ కూడా రాలేదు కదా? టికెట్ అంటే అది ఆయన వ్యక్తిగతం, మనకి తెలియంది అది. సో ఈసారి అయితే మీకు మీ అభిప్రాయం అయితే టీడీపీ కూటమి రావచ్చు అనేది మా రైట్ అన్న. థ్యాంక్ యూ.